వెల్కమ్ టు తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీటి ప్రాజెక్టుల గడువులపై సమీక్ష చేసిన చంద్రబాబు. పోలవరం పనులు గడువులోగా పూర్తి చేయాలన్న సీఎం. భూగర్భ జలాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రానికి కీలకమన్న చంద్రబాబు. బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించిన అమిత్ షా. గుజరాత్ మోడల్తో బస్తర్ అభివృద్ధి చేస్తామన్న అమిత్ షా. మావోయిస్టు ప్రభావం తగ్గిందన్న కేంద్ర హోంమంత్రి. యువత ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామన్న అమిత్ షా. చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు. పిల్లల అంశంపై చంద్రబాబు సలహాలు విడ్డూరమన్న అంబటి. పెట్రోల్ ధరలతో ప్రజలపై భారం మోపుతున్నారన్న ఆరోపణ. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్. చర్లపల్లి తిరుచానూరు వీక్లీ రైలును ప్రారంభించిన కిషన్. తిరుమల భక్తులకు ఉపయోగపడనున్న కొత్త రైలు సేవలు. ప్రయాణికుల డిమాండ్లతో కొత్త రైలు ప్రారంభించిన రైల్వే శాఖ. ఆధునిక సౌకర్యాలతో కొత్త ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా కేరళలో అరుదైన దృశ్యం. సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ సీఎం పినరయి. ప్రత్యర్థుల మధ్య పరస్పర గౌరవం చాటిన కేరళ నేతలు. రాజకీయాల్లో సంస్కారానికి నిదర్శనంగా నిలిచిన ఘటన. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులు నిర్దేశిత గడువుల్లో పూర్తి కావాలని అధికారులను సూచించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలు సమర్థంగా వినియోగించుకునేందుకు స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు కీలకమని సీఎం పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకోవడం వల్లే రైతులపై కటింగ్ భారం పడుతోందని విమర్శించారు. రైతుల కష్టాలను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం వారిపై పరోక్షంగా అదనపు భారాలు మోపుతోందన్నారు. మిల్లర్లను కటింగ్ గురించి ప్రశ్నిస్తే మంత్రులకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టి కొందరు ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు దొప్పిండ్రు. దొప్పి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తావా కటింగ్ అని అంటే మరి మేము మంత్రికి ఇచ్చే పైసలు ఆడికెళ్ళి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చే పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అంటే కేసీఆర్ మా అందరికి ఇచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసేది. ఏమైందా వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి. వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలని చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు. బండి భగీరథ వ్యవహారంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేంద్ర మంత్రికి మంచి బుద్ధి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయం పట్ల కేంద్ర మంత్రికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఈ ఆలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిగా పారదర్శకత దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలు బయటకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. మైనర్ బాలికాంశంలో ఎలాంటి రాజకీయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. నైతిక విలువల దృష్ట్యా ఈ వ్యవహారంపై బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు అభిప్రాయపడ్డారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం,
మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈ రోజు మేము వచ్చినాం. భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయ రాద్ధాంతంగా మారుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక వ్యక్తిగత అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా బృందాలు రిటైర్డ్ అధికారులను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతి క్షణం కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలుగా మార్చడం సరికాదన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని చెప్పారు. బండి సంజయ్ గారి ఒక విషయాన్ని, కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం, ఇంకో ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే, పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించామని వెల్లడించారు. బస్తర్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. గుజరాత్ తరహా అభివృద్ధి మోడల్ను బస్తర్లో అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా భద్రతా క్యాంపులను సేవా కేంద్రాలుగా మారుస్తామని వెల్లడించారు. క్రీడా రంగానికి ప్రాధాన్యమిస్తూ ఒలింపిక్ స్థాయి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి, భద్రత, యువత, ఉపాధి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. इसको विश्व प्रसिद्ध करने के लिए बस्तर पंडुम, ये दो कंसेप्ट हमने शुरू किए. जैसे मैंने डेयरी की बात करी, इसी तरह आपके लिए बनाई एक राष्ट्रीय स्तर की कोऑपरेटिव के माध्यम से वनोपज का भी
अच्छे तरीके से पैकेजिंग, ब्रांडिंग और मार्केटिंग तीनों करने का हमने संकल्प लिया है। और मैं मानता हूं कि डेयरी और वन उपज ये दोनों मिलकर यहां पर रोजगारी का एक नया युग शुरू हो। तो जब गांव में बिजली आती, अभी बहन कह रही थी हमारे गांव में बिजली आ गई, हमारे गांव में शुद्ध पीने का पानी आ गया है और मुफ्त चावल मिल रहा है। सब आपके जीवन के अंदर बहुत बड़ा परिवर्तन। अब धान उगाइएगा जरूर, मगर वो धान आपका सरकार 3100 रुपया से खरीद लेगी। आपके खाने का चावल सरकार मुफ्त में। तो धान का पैसा आपके बच्चों के विकास के लिए बच जाएगा, डेयरी का पैसा आपके बच्चों के विकास के लिए बच जाएगा, और वन उपज का पैसा भी आपके बच्चों के विकास से बच जाएगा। सरकार ने आरक्षण की व्यवस्था की है आदिवासी भाइयों बहनों के लिए। कहीं पर भी नौकरी की एडवर्टाइज निकलती है तो 15% आरक्षण आपके लिए सुनिश्चित। एक बार बच्चे को पढ़ा लिए तो उसको सरकारी नौकरी भी मिलेगी और उद्योगों में भी नौकरी मिलेगी। मैं मानता हूं कि यही दिन के लिए शहीद वीर गुंडा धूल ने ये विद्रोह किया होगा, ये आजादी का आंदोलन चलाया, और आज उनकी ही भूमि को इसीलिए पसंद किया गया है कि आजादी देश भर में तो 77-78 साल पहले आ गई, मगर हमारे बस्तर में 31 मार्च 2026 के बाद आजादी का सूर्योदय हुआ है। और मैं आज विश्वास दिलाकर चाहता हूं कि जो देरी हुई है उसका पूरा नुकसान हम बहुत जल्दी भरपाई करेंगे, और यहाँ के क्षेत्र के लोगों के विकास के लिए भारत सरकार और छत्तीसगढ़ सरकार कोई कसर नहीं छोड़ेगी। मेरा आप सबसे एक ही निवेदन, ढेर सारे लोग आए, अलग अलग प्रकार की बातें करें, विकास को रोकना कभी विकास को लाता नहीं। विकास को हम गति देंगे तो ही विकास का फायदा हम तक पहुंचेगा। ये बात हमें समझनी भी पड़ेगी और समझानी भी पड़ेगी। अंत में फिर से एक बार गांव के सभी आदिवासी भाइयों को मन पूर्वक बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं कि आज आपके गांव से जो शुरुआत हुई है, ये पूरे बस्तर में 70 कैंप जब ऐसे बन जाएंगे, ये हमारे लिए एक नया आजादी का भी दिन होगा और सूर्योदय का भी दिन होगा। आप सभी को बहुत बहुत शुभकामनाएं, जोहार, प्रणाम, नमस्कार। విపత్తుల సమయంలో తొలి గంట అత్యంత కీలకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ హెచ్ఎండిఏ మైదానం నిర్వహించిన భారీ విపత్తు నిర్వహణలో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక ప్రదర్శనలను పరిశీలించారు. రక్షణ బృందాలు నిర్వహించిన విన్యాసాలు అత్యవసర పరిస్థితుల సమన్వయాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆధునిక సాంకేతికతను తీసుకురానున్నట్లు చెప్పారు. డ్రోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలో ఊహించని రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి వరద వచ్చినప్పుడు, ఈ ప్రాంతాల్లో అగ్ని కొన్ని సందర్భాల్లో సంభవించినప్పుడు దీన్ని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం
అధికారుల సూచనలు ఆలోచనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని డెఫినెట్గా మంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులకి సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ అందరి దగ్గర సెలవు. తెలంగాణలో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీకి బహిరంగ లేఖ రాశారు. ఇటీవల గోవుల లారీని గోరక్షకులు అడ్డుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, ఎలాంటి రాజకీయ ప్రవాహం లేకుండా పోలీసులు పనిచేయాలని కోరారు. గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోరక్షకులను బెదిరించడం, వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. చట్టాన్ని నిక్షిప్తపాతంగా అమలు చేస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. డీజీపీ గారికి ఒక లెటర్ రాసి పంపించినాం. ఆ లెటర్ లో ఏం రాసినామంటే, డీజీపీ గారు ఎంఐఎం ఎమ్మెల్యే గాని, ఎంఐఎం కార్పొరేటర్ గాని, ఎంఐఎం గుండెలు కార్యకర్తలు గాని మెహందీపట్నం కాకుండా వేరే వేరే ప్రాంతంలో అక్రమంగా గౌలని తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే పోలీసే ఎంఐఎంకి భయపడి కాలు వెనుక వేసుకుంటున్నారు. డీజీపీ గారు ఎందుకు? తెలంగాణలో గౌరక్షకులకి మరియు మీ పోలీసోలు, మీ డీసీపీ లెవెల్ కానీ, మీ ఏసీపీ లెవెల్ కానీ, మీ కమిషనర్ లెవెల్ కానీ అందరు పిలిచి హిందూ గౌరక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, బాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, గౌరక్షక పేరు పైన రోడ్డు పైన వస్తే జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్నారు హిందువులకి. ఇంకా కొంతమంది హిందువులకైతే అక్రమంగా కేసులు పెట్టి మరియు జైలు కూడా పంపిస్తున్నారు. నుండి తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల వెళ్లే భక్తులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ రైలును ఆమోదం తెలిపిందన్నారు. కొత్త రైలు చర్లపల్లి, కాచిగూడ, మహబూబ్ నగర్, కర్నూలు, కడప, రేణిగుంట వంటి కీలక ప్రాంతాల్లో ఆగనుంది. ఆధునిక కోచ్లతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ ఒక్కో బిడ్డడే కనగా ఇప్పుడు ఇతరులకు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని విమర్శించారు. పెట్రోల్ పై స్థానిక పన్నులు, వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రచార రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజల అవసరాలు, జీవన వ్యయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అతను కూడా ఒకనే గంట రాసుకోండి. రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు జీవితాంతం బతకొచ్చు, ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4గో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడు మీ దుంప దగ్గర ఏలం పాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లలు కంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్తోమత బాగున్నప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకనేది నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు ఇద్దరు కంటే ఆపమాకండి, 3 వాళ్ళని కనండి. ఇంటికి మిమ్మల్ని కొడతారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
అరవింద్ ఎప్పుడు అసత్య ప్రచారాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సగం స్థానాల్లో కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని అన్నారు. కార్యకర్తలు కూడా ఎలాంటి వ్యాఖ్యలను సహించారని హెచ్చరించారు. వార్డు మెంబర్కి ఉండవలసినటువంటి అర్హత కూడా నీకు లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. దాదాపు సగంకి పైగా అసెంబ్లీలకు అభ్యర్థులు బీజేపీ పార్టీకే లేరు. అయినా కానీ మోతాబరి మాటలు, చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, రాజకీయం గురించి మాట్లాడే బదులు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బదులు కొంచెం ఒక చిన్న చెప్తున్నా, వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మర్చిపోయిన ప్రతిసారి మేము గుర్తు చేస్తూనే ఉంటాం. బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీ పార్టీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, 16 మంది గ్రూపులు, ఇక వీరే అధికారంలో మాట్లాడుతూ ఉంటారు. చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడే ధర్మపురి అరవింద్ గారు మీ నెత్తిపైన బొచ్చు రావడం ఎంత అబద్ధమో బీజేపీ కూడా తెలంగాణ రావడం కూడా అంతే అబద్ధం. కాబట్టి రాజకీయం ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా చేయాలో వచ్చి నేర్చుకోండి. నేర్చుకోకపోతే మీ యొక్క కుటుంబాన్ని అడగండి. కాంగ్రెస్ పార్టీ గురించి స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థకు పూర్తి అనుసంధానం ధర్మపురి కుటుంబం. కాబట్టి మీ అన్నగారిని అడగండి, మీ కుటుంబ సభ్యులు అడగండి. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ స్పష్టంగా మీకు తెలుస్తుంది. రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే అరుదైన దృశ్యం కనిపించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీడీ సతీశన్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరు కావడం విశేషంగా మారింది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన నాయకులు అధికారం మార్పిడి సమయంలో పరస్పర గౌరవం చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో విభేదాలు సహజమైనప్పటికీ ప్రజాస్వామ్య విలువలు మరింత ముఖ్యమని ఈ పరిణామం చాటి చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఎంపికైన వెంటనే సతీశన్ కూడా పినరయి విజయన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో సంస్కారం, పరస్పర గౌరవం కొనసాగితే ప్రజల్లో కూడా మంచి సందేశం వెళ్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ సాంగ్ అరబికా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సాగునీటి ప్రాజెక్టుల గడువులపై సమీక్ష చేసిన చంద్రబాబు, పోలవరం పనులు గడువులోగా పూర్తి చేయాలన్న సీఎం, భూగర్భ జలాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రానికి కీలకమన్న చంద్రబాబు. బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించిన అమిత్ షా, గుజరాత్ మోడల్తో బస్తర్ అభివృద్ధి చేస్తామన్న అమిత్ షా. మావోయిస్టు ప్రభావం తగ్గిందన్న కేంద్ర హోంమంత్రి, యువత ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామన్న అమిత్ షా. చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు. పిల్లల అంశంపై చంద్రబాబు సలహాలు విడ్డూరమన్న అంబటి, పెట్రోల్ ధరలతో ప్రజలపై భారం మోపుతున్నారన్న ఆరోపణ. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్. చెర్లపల్లి తిరుచానూరు వీక్లీ రైలును ప్రారంభించిన కిషన్, తిరుమల భక్తులకు ఉపయోగపడనున్న కొత్త రైలు సేవలు, ప్రయాణికుల డిమాండ్లతో కొత్త రైలు ప్రారంభించిన రైల్వే శాఖ, ఆధునిక సౌకర్యాలతో కొత్త ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా కేరళలో అరుదైన దృశ్యం. సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ సీఎం పినరయి, ప్రత్యర్థుల మధ్య పరస్పర గౌరవం చాటిన కేరళ నేతలు. రాజకీయాల్లో సంస్కారానికి నిదర్శనంగా నిలిచిన ఘటన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.